సంజయ్‌కి ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉంటూ ఇప్పుడు లో ఉన్న సంజయ్‌కి బెయిల్ రావటాన్ని అంటే బెయిల్ రావటాన్ని ఎలా చూస్తారు? అది కవితకవ్వచ్చు, లేకపోతే కేజ్రీవాల్‌కి మిగతా ఎవరైతే లోపల ఉన్నోళ్ళకి వాళ్ళకి ఏదన్నా సంకటంగా మారే పరిస్థితి ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 2 అరెస్ట్‌లు అయిన తర్వాత అంటే వీళ్ళని రిమాండ్ తీసుకున్నారు. ఫస్ట్ విచారణకు తీసుకున్నారు. కవితని అలాగే కేజ్రీవాల్‌ని. వీళ్ళు విచారణలో ఏం చెప్పారో తెలియదు. వీళ్ళ విచారణ అయిపోయాక వీళ్ళని జైలుకి పంపి ఆయనని విడుదల చేశారు అంటే మెయిన్ హ్యాండ్ వీళ్ళే, ఆయనకేం తెలియదు అని అర్థం. లేదా మొత్తం చేసింది వీళ్ళేనండి, సాక్ష్యాలతో సహా నన్ను బయటకు పంపిస్తే నేను తీసుకొచ్చి మీ ముందు పెడతాను అని చెప్పడానికి అప్రూవర్ గా మారి కూడా వెళ్ళొచ్చు. ఇతనికి బెయిల్ వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్కి కానీ కవిత మీద కంటి కింద కునుకుండదు. ఎందుకంటే మా రిమాండ్ ఇంకా పొడిగించవచ్చు. ఒక్కడికి బెయిల్ వచ్చిందంటే వాడు ఏదో అప్రూవర్ గా మారితేనే కదా బెయిల్ వస్తుంది. అప్రూవర్ గా మారాడా లేకపోతే ఇంకేమన్నా ఇప్పుడు ఆయన బెయిల్లో ఉన్న కండిషన్స్ ఏంటి తెలుసా? ఆయన బయటకు వెళ్ళి ఎలక్షన్ లో కూడా పాల్గొనవచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయొచ్చు, ప్రెస్ మీట్లు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ కేసు గురించి మాత్రమే మాట్లాడద్దు. మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు. పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అంటే అంత కీలకమైన వ్యక్తిని అంత కీలకమైన కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అంత ఫ్రీడమ్ ఇచ్చారు అంటే దేర్ ఇస్ సంథింగ్. అది వీళ్ళకి భయం. ఇప్పుడు ఏం చెప్పాడు కేసుకి సంబంధించి ఏదైతే చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని చాలా క్లారిటీగా చెప్పేసి ఉండొచ్చు కదా. అప్పుడు అంటే ఏదైతే వాళ్ళకి తెలియదో ఎక్కడైతే ఆగిపోయిందో ఈయన ఇచ్చిన సమాధానంతో వాటి క్లారిటీ వస్తే డెఫినెట్లీ పోలీసులు కానీ సిబిఐ కానీ ఈడీ కానీ నమ్మే అవకాశం కూడా ఉంది. ఒబేరాయ్ హోటల్ అండి, పలానా డేట్ అండి, ఆ రోజు అయితే ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు, కానీ కవిత కేజ్రీవాల్ కలవడం అయితే నిజమే. ఇట్లాంటివి ఏదైనా చెప్పుంటే వాళ్ళకేంటి నెక్స్ట్ మళ్ళీ విచారణ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారు. చెప్పు, అబ్బే మాకేం తెలియదు అన్నట్టు నాలుగు అంటారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ సాక్ష్యం చెప్పాడు. పైగా దానికి సంబంధించిన సాక్ష్యాలు నేను తీసుకొస్తా అని చెప్పాడు. నన్ను బయటికి పంపివ్వండి, నేను మీకు సాక్ష్యాలతో రుజువు చేస్తా, నాకు ఫ్యామిలీ ఉంది, నేను బతకాలి, వీళ్ళ అనవసరంగా నేను ఎదుర్కొన్నట్టు అవుతుంది, నా వల్ల కాదు, సో నన్ను రిలీజ్ చేయండి. మొత్తం వాళ్ళకే తెలుసు. మీకు ఏమైనా కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంట్లో పండగ వాతావరణం. యాప్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మయ్య ఇతను వదిలేస్తారు కదా, త్వరలో ఉప ముఖ్యమంత్రిని కూడా వదిలేస్తారు, నెక్స్ట్ మా సార్ని కూడా వదిలేస్తారు, మా సార్ని కూడా వదిలేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సిసోడియాని వదిలేసే అవకాశం ఉంది. అంటే ఆయనకు తెలుసో తెలియదో జరగొచ్చేమో, మేబీ ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చెప్పలేము, కానీ సిసోడియాకి బెయిల్ వచ్చే అవకాశం ఉందనేది అనిపిస్తుంది. కేజ్రీవాల్ సంబంధించి ఆయన రిమాండ్ లో ఉన్నారు తిహార్ జైల్లో. దానికి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన వెయిట్ లాస్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆపు వర్గాలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు? కేజ్రీవాల్ యాక్చువల్లీ డయాబెటిక్ పేషెంట్. ఇప్పుడు ఆయన ఉన్న సెల్ ఎంత 14/8, ఇటో 8 ఫీట్లు అటో 14 ఫీట్లు, అంత డబ్బాలో ఉన్నాడు. ఇంతకు ముందు అంత కంజెస్టెడ్ గా లేడు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టైప్ ఆఫ్ నువ్వు బంధించిన పడ్డప్పుడు ఒక టైప్ ఆఫ్ భయం కూడా ఉంటది. యాక్చువల్గా సరిగ్గా ఆకలేదు. ఒక సీఎం గా ఒక పెద్ద మంది మార్బలం, ఒక పెద్ద హోదా, కరెక్ట్ టైంకి అవన్నీ కానీ హ్యాపీనెస్, నిద్ర ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకేసారి తీసుకెళ్ళి ఒక చిన్న రూమ్లో వేసేయటంతో అంటే మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంటుందా? మెంటల్లీ కూడా డల్ అయిపోతారు. అండ్ సీఎం కాకముందు కూడా జనాలతోనే తిరిగావు. ఎటు చూడు జనం జనం జనం, ఎప్పుడు ఎవడో ఒకరితో మాట్లాడడం, ఏదో ఒకటి డిస్కస్ చేయడం, మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక ప్లాన్ వేసుకోవడం. సడన్ గా నిన్న ఒక దాంట్లో వేసినప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ లైక్ హోమ్ సిక్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్నప్పటి వరకు 10th క్లాస్ వరకు పిల్లలు చదివి ఒక్కసారిగా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి రెసిడెన్షియల్లో పడేస్తే ఫస్ట్ 1 వీక్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వస్తారు, 2 months కో 1 month కో హోమ్ సిక్ ఇస్తారు. అప్పుడు ఇంటికి వస్తే సన్నబడి వస్తారు అనమాట. ఆ భయం ఉంటది, ఎవరికైనా ఉంటది. కవిత కూడా సన్నబడుద్ది, నాట్ ఓన్లీ కేజ్రీవాల్. అండ్ కొంతమంది మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్లు వాళ్ళు వీళ్ళు జలే కదా, వాళ్ళకి భయం ఉండదు, ఎప్పుడు వచ్చేదే కదా. వీళ్ళు కాదు, ఏదో అవుతుంది, నన్ను ఏదో చేయబోతున్నారు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాకేదో అవుతుంది, బయట నా ప్రపంచం ఏం కావాలి, నా అధికారం ఏం కావాలి,
నా డబ్బులు ఏం కావాలి, నేనేం కావాలి, నా ఫ్యామిలీ ఏం కావాలి, ఇలా కుంగిపోయి 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 బరువు తగ్గిస్తారు. డయాబెటిక్ పేషెంట్ ఆల్రెడీ, ఆయన అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ 50కి కూడా పడిపోతున్నాయంట. అయితే ఒక ఎమర్జెన్సీ టీం అయితే ఆయన దగ్గర సెల్ దగ్గర పెట్టారు. నిరంతరం డాక్టర్లు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అంటే చింతించాల్సిన అవసరం అయితే లేదు. వై బికాజ్ మెంటల్కి తను అంటే అలా కుంగిపోయిన తర్వాత, మానసికంగా కుంగిపోయిన తర్వాత సహజమే, ఆయనకి ఇంకా అలవాటు పడేయడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఏంటి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళగానే పోలీసులు అటు ఇటు విచారణ, అదొక బందీ, ప్రశ్నలు ఏం చెప్పాలి ఏంటి, అక్కడ నుంచి సడన్ గా తీసుకెళ్లి జైల్లో పడేయడం. అంటే బయట నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు నన్ను జైల్లో వేయడం ఏంటి, పక్కన సెల్లనేమో ఆ మనీ సిసోడిగా ఉన్నాడు, వాడ నమస్కారం కూడా పెట్టట్లేదు. ఇంతకు ముందు అంటే కాళ్ళ వేళ పడేవాడు. అంటే చూడరా నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి అన్నట్టుగా. ఆయన ఇటు చూస్తేనేమో సంజయ్ సింగ్కి బెయిల్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు నా కళ్ళ ముందే. అమ్మో ఆయనకు బెయిల్ వచ్చిందంటే వాడు ఆ ప్రోగ్రామ్ మరి ఏమని చెప్పాడు నాకు తెలియదు. మళ్ళీ ఆడేమన్నా చెప్తే మళ్ళీ నన్ను ఇంకెన్ని రోజులు ఉంచుతారు, నాకు కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. అక్కడ కవితను పడేశారు. ఆమె ఇచ్చిందని చెప్పిందో ఇవ్వలేదని చెప్పిందో తెలియదు, ఆమె ఏం ఒప్పుకుందో. ఆమె అరెస్ట్ చేసిన వెంటనే నా దగ్గరకు వచ్చారు. ఇట్లాంటివన్నీ మైండ్లో తిరిగితే నాకు తెలిసి ఇంతకు ముందు కూడా నిద్రలేని రాత్రులే గడుపుంటాడు, సరిగ్గా పడుకోక, సరిగ్గా ఆహారం తీసుకోక. అండ్ జైల్ టైమింగ్స్ కూడా డిఫరెంట్. నువ్వు రోజు పొద్దున ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావో నాకు తెలియదు, కానీ ఇక్కడ 6:30-7 గంటలకే తినాలి, లేదా నువ్వు దాచుకుంటా ఎండిపోతాయి. అంటే అయితే కొంచెం లేట్గా 8 o'clock నీకు ఇంటి భోజనం వచ్చే వెసులుబాటు ఉంది, ఇంటి నుంచి నీకు భోజనం తెప్పించుకోవచ్చు, కానీ నీకు టైమింగ్ ఉంటుంది, జైలు టైమింగ్ నువ్వు పాటించాలి. 6:30కే నువ్వు బెరా క్లోజ్ చేసి నిద్రపోవాలి అంతే. మళ్ళీ పొద్దున 6:30 ఏదో లేపుతారు నిన్ను. ఆ టైమింగ్స్ కూడా సెట్ అవ్వక, ఆ టైంకి ఆకలి వేయక, ఆకలి వేసినప్పుడు తినక, తినాలనుకున్నప్పుడు ఆకలి వేయక, డిఫరెంట్ సంక్షోభం. అంటే అసలు లోపలంతా బాడీ పార్ట్స్ అని ఒక అల్లకల్లోలం అయిపోతాయి. ఆ రకమైన సిచ్యువేషన్ ని ఇతను ఫేస్ చేస్తున్నాడు. అండ్ దీనికి తోడు మెంటల్ గా ఒక హెరాస్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎవరు వస్తున్నారు, ఎటు పోతున్నారు, మళ్ళీ ఒక భయం, పక్క సెల్ నుంచి ఎవడన్నా ఏమన్నా అంటాడా, ఈ సెల్ నుంచి ఎవడ బాత్రూమ్కి వెళ్ళాలనే భయం, పైనుంచి ఏమన్నా పడుద్దా, ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ చూసుకొని, అండ్ చుట్టుపక్కల సెల్లల్లో కూడా కరడుగట్టిన ఉగ్రవాదులు, తీవ్రవాదులే ఉన్నారు. తిహార్ జైల్లో ఇంతకుముందు హత్యలు కూడా జరిగాయి గతంలో. ఆయనకు ఒక భయం ఉంది. ఎట్లాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఇప్పుడు రామస్వామి అనే ఒక ఆయన్ని 2015లో ఏదో గొడవల్లో అరెస్ట్ అయితే 2021 వరకు ఆయన జైల్లో పెట్టారు. 2021లో తోటి ఖైదీలందరూ బ్యాట్లతో కొట్టి చంపారు ఆయన్ని జైల్లో. ఆ హత్య ఎక్కడ జరిగింది, ఎందుకు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ బ్యారక్ నెంబర్ 2 ఎక్కడైతే కేజ్రీవాల్ ఉన్నాడో అక్కడే. అండ్ నెక్స్ట్ కొన్ని ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు తరచూ జరిగేవి. అండ్ రిస్క్డ్, ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి బెరాక్ ఏదైనా ఉంది అంటే ఇది సెల్ నెంబర్ 2. తరచూ అక్కడ ఏదో గొడవలు, ఏదో ఒకటి, వాడికి పడక వాళ్ళ తన్నుకు చావడం. కేజ్రీవాల్ బ్యారక్ గురించి చెప్తున్నారా? ఈ బ్యారక్ లోనే కేజ్రీవాల్ ఉన్నాడు. ఓకే, అంటే యాక్చువల్గా ఢిల్లీకి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ తర్వాత ప్రధాన ప్రతిపక్షం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆప్కి అన్న తర్వాత బీజేపీ కుట్ర చేస్తుంది అన్నది కూడా చాలా మందిలో ఉంది. కుట్ర చేసి ఆయన తీసుకెళ్లారు అన్నది కూడా ఒక వర్గం, ఎంత సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఒక వర్గం అలాగే ఆరోపిస్తున్నారు. బట్ అలాంటి సమస్యాత్మకటువంటి బ్యారక్లో కేజ్రీవాల్ను ఉంచడం అనేది భద్రతకి ఏదైనా భంగం కలిగించే ప్రాబ్లం ఏదైనా జరిగింది అనుకోండి, అది నిజంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావచ్చు. ఇప్పుడు ఆయన సెల్ పక్కన ఎవరెవరు ఉన్నారో తెలుసా? సెల్ బెరాక్ నెంబర్ 2లోనే చోటా రాజన్, మన దావుద్ ఇబ్రహీం డి కంపెనీలోనే ఫస్ట్ ఆయన అనుచరుడు, తర్వాత ఆయనకు యాంటీగా మారి డి కంపెనీని నాశనం చేసి ఈయన కూడా అండర్ వరల్డ్ డాన్ గా ఎదగడం. ఆ క్రమంలో ఈయన చేసినటువంటి హత్యలు కానీ నేరాలు కానీ బోల్డ్ అన్ని. ఆయన కరుడు కట్టిన ఒక గ్యాంగ్స్టర్ అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక డాన్, కనీసం పెద్ద పెద్ద డాన్లన్నీ అక్కడే ఉన్నారు. అబ్బు సలేం అక్కడే ఉన్నాడు. అండ్ నీరజ్ భవానా, కనీసం 40 పైగా ఆయన మీద హత్యలు, హత్యాయత్నం కేసులు, అండ్ బోల్డ్ అత్యాచారం కేసులు, దోపిడీ కేసులు, దొంగతనాల కేసులు, అండ్ బెదిరింపుల కేసులు, ఇట్లాంటివన్నీ బోల్డ్ అన్ని ఉన్నాయి ఆయన పైన. అండ్ అక్కడే మన రెహమాన్, ఆయన పెద్ద డాన్. మోస్ట్లీ ఉండాల్సిన డాన్లు అందరూ అక్కడే ఉన్నారు.
ప్లేన్లు హైజాక్ చేసిన వాళ్ళు కానీ, ఉగ్రవాద చర్యల్లో బాంబు పేల్చులు కేసుల్లో ఉన్న వాళ్ళు కానీ, నెక్స్ట్ ఇట్లాంటి కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అందరూ ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు మోసిన గ్యాంగ్స్టర్స్ ఉన్నటువంటి బెరాక్ లో కేజ్రీవాల్ ని పెట్టారు. నెక్స్ట్ రీసెంట్లీ పోలీసుల తనిఖీల్లో ఆ బెరాక్ నుంచే 33 సెల్ ఫోన్లు దొరికాయంట చాలా మందికి. దాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి దగ్గరగా ఒక 10 జామర్స్ మొబైల్ అదే కనుక్కునేవి కూడా పెట్టారని తిహార్లో. ఎక్కువ సెల్ ఫోన్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అవును. సో అంత హై రిస్క్ బెరాక్ లో కేజ్రీవాల్ ఉంచాడు. ఈయనకి ఎటు తిరిగిన మానసిక సంక్షోభమే. ఎందుకు చెప్పండి, ఇప్పుడు నీరజ్ భవనే ఉన్నాడు, వాడు 40 హత్యలు చేశాడు. వాడు 41 హత్య చేసినా వాడి శిక్ష అంతే. ఇప్పుడు ఒక్కొక్క హత్యకి నువ్వు 14 సంవత్సరాలు వేసుకుంటూ వెళ్తావు ఏంటి? ఎంత జీవితకాయ వేసినా కాస్త అటు ఇటుగానో ఎన్నేళ్లకు బయటకు వచ్చేస్తాడు వాడు. మహా అయితే ఉరి శిక్ష పడుద్దేమో తెలియదు. వీళ్ళకి ఇప్పుడు కేజ్రీవాల్ ని ఎవరైనా చంపవచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొక రిస్క్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ పేరు వచ్చింది, ఇట్లా ఉన్నారు అందరూ. కొన్ని చిల్లర మూకలు ఉంటాయి, అంటే పేరు లేని గ్యాంగ్స్టర్లు, రౌడీ షీటర్స్, ఇంకా గ్యాంగ్స్టర్స్ అవ్వాల వాళ్ళు, రౌడీ షీటర్స్, గొడవలు వాళ్ళు చేసేవాళ్ళు. నేను కూడా ఫ్యూచర్ లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే, సీఎం ని చంపితే అవుతారు. గొప్ప పేరు సంపాదించుకోవడానికి కూడా కేజ్రీవాల్ ని చంపచ్చు, వాడికి ఫేమ్ అవ్వడానికి, వార్తల్లో నిలవడానికి, వీడు అని చెప్పుకోవడానికి. అలాంటి వాళ్ళు కూడా కేజ్రీవాల్ మీద దాడి చేయొచ్చు. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కేజ్రీవాల్ కి. అందుకు ఆయన మానసికంగా కుంగిపోయి, శారీరకంగా కుంగిపోయి, ఆ భయానికి తినలేక, బతకలేక, మంచినీళ్ళు కూడా తాగిన దిగమింగుకోలేక, సరిగ్గా బాత్రూమ్ కి కూడా వెళ్ళి రాలేక, అండ్ టైంకి మందులు కూడా తింటున్నాడో లేదో తెలియక ఇట్లా బరువు తగ్గాడు అండ్ కుంగిపోయాడు. అండ్ ఆయన ప్రాణాలకి హాని కూడా ఉంది, ఆ విషయం కూడా ఆయనకు తెలిసి కూడా మళ్ళీ భయపడుతున్నాడు. బయట వాళ్ళకి కూడా తెలుసు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాడు కేజ్రీవాల్.